స్ప్రౌట్స్ రవ్వ దోశ చేసుకోబోతున్నాం. ఓకే, దోశలో స్ప్రౌట్స్ తో. అండ్ రవ్వ ఏది అనేది మామూలు రవ్వ ఏదైతే మనం ఉప్మా రవ్వ ఏదైతే మనం వేసుకుంటామో చక్కగా వేసేసుకుని దాంతో పాటే దోశ అన్నమాట. రవ్వతో దోశ అండ్ స్ప్రౌట్స్ అన్నమాట. స్ప్రౌట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ, చాలా హెల్దీ కూడా. సో ఓకే, బియ్యం పిండి వేస్తారు మామూలుగా. అంటే ఇప్పుడు పెసరట్టు చేసుకునేటప్పుడు లేకపోతే స్ప్రౌట్స్ తో కూడా చేసుకుంటూ ఉంటాము. బట్ బియ్యం పిండి వేసేస్తూ ఉంటాం, కానీ రవ్వ కూడా వేస్ట్ చేసుకున్నా కూడా మనకి కన్సిస్టెన్సీ ఈజీగానే వస్తుంది అనమాట. అండ్ ఇంకా మంచిది కూడా. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాం ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. అంటే రవ్వ ఆల్రెడీ నానబెట్టిన రవ్వ తీసుకున్నాం. దోసపిండి దోసపిండి కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం కొంచెం అట్టులాగా కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లెయిన్ గా తీసుకున్నా కూడా చాలా మందికి ఏంటంటే కొంచెం ఫిల్లింగ్ గా అనిపించదు కదా, ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అందుకని ఏంటంటే కొంచెం ఈ రవ్వ యాడ్ చేసి కొంచెం దిగ్గా వేసుకుని దాంతో పాటు మనకి ఈ స్ప్రౌట్స్, తర్వాత ఉల్లిపాయలు, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఓకే, అల్లం కూడా తెచ్చేసి అల్లం ముక్కలు కూడా చక్కగా, సో ఫ్లేవర్ బాగా పడుతుంది దానికి. అండ్ స్ప్రౌట్స్ కూడా జస్ట్ మనం ప్లెయిన్ మిక్స్ స్ప్రౌట్స్ తీసుకొచ్చేసాము. సో మామూలుగా అంటే ఈవెన్ మనకి ఏదైతే మెంతులు, స్ప్రౌట్స్ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కదా, అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సెపరేట్ గా ఇంకేదైనా చట్నీ లాగా కూడా చేసుకొని అవసరం లేదు. చక్కగా జీరా అండ్ ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. సో ముందుగా అయితే ఏదైతే మనం పైనుంచి వేసుకుంటామండి స్ప్రౌట్స్ అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ లైట్ గా మనం ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సరే. ఓకే, సో కొంచెంగా నూనెలో అన్ని కూడా ఒక్కసారి వేయించేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఏంటంటే కొంచెం పచ్చివాసన అది లేకుండా కూడా ఉంటుంది. సో నూనె ఏంటంటే దీంట్లోనే వేస్తున్నాం, మళ్ళీ మనం దోశలో వేయాల్సిన అవసరం లేదు. బట్ అట్టు కాబట్టి కొంచెం లైట్ గా గ్రీస్ చేసుకున్నా చాలా చాలు. ఓకే ఓకే, సో ముందుగా జీలకర్ర వేసేస్తున్నాను, తర్వాత అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవే కదా మెయిన్ గా ఫ్లేవర్స్ మనకి దోశ అనగా. ఓకే, నెక్స్ట్. ఓకే, వేగాయి బాగా. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా ఏంటంటే మరీ మనం కూరలాగా ఫ్రై చేసుకోవట్లేదు, జస్ట్ లైట్ గా వేయించుకుంటున్నాం అంతే, సరిపోతుంది. అండ్ మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా మనం వేసేసుకున్నాము. సో పెసలు, బఠానీ స్ప్రౌట్స్, కొంచెం పల్లీలు, నల్ల శనగలు, ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్నాం అనమాట. ఓకే, అండ్ లైట్గా ఉప్పు, చాలా కొంచెం కానీ, లైట్ గా చాలు కదా. ఓకే, చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటది. మనం ఒకటి రెండు సరిపోతుంది యాక్చువల్గా. సో ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి మన లోపల స్టఫ్ అంతా కూడా చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. ఓకే, ఈ లోపు ఏంటంటే దోసపిండి మనం కలుపుకోవచ్చు ఈ లోపు. ఓకే ఓకే, సో ముందుగా రెగ్యులర్ దోసపిండి ఏదైతే ఉంటుందో మనం తెచ్చుకున్నాము. ఓకే, సో దోసపిండి వేసేసుకుంటున్నాం. సో క్వాంటిటీ ఏమైనా ఉందా దోసపిండికి అండ్ రవ్వ? అంటే ఇప్పుడు ఇది సగం కప్పు మనం రవ్వ నానబెట్టి తెచ్చుకున్నాం అనమాట, ఒక కప్పు పిండికి. ఓకే ఓకే, అండ్ దీంట్లో కూడా కొంచెంగా ఉప్పు వేసుకుందాం. ఓకే, జనరల్గా నాకు పిండిలో కొంచెం జీలకర్ర వేయడం కూడా ఇష్టమే, సో కొంచెం వేసేస్తున్నాను. ఓకే, సో కలిపేసుకుందాం ఒకసారి. కొంచెం ఫిల్లింగ్ గా ఉండడానికి కూడా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది, అందుకని ఇలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది మనం ఏదైతే అనుకున్నాం. సో ఇది కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఇలా థిక్గానే ఉండాలి మనకి, ఇలా కొంచెం రెగ్యులర్ దోసపిండి థిక్నెస్ వస్తే చాలా సరిపోతుంది. ఓకే, ఇవి కూడా బాగా వేగిపోయినట్టున్నాయి, సరిపోతాయి. ఇంకా మనము పాన్ పెట్టుకున్నామంటే కొంచెం హీట్ అవుతూ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి పిండి కూడా నానుతూ ఉంటుంది. ఓకే, బికాస్ ఎంతైనా నానపెట్టుకున్నాం ఎలాగో, అందుకే రవ్వ కూడా మనము. కాకపోతే కొంచెం ఏంటంటే ఇలా కలిపాక కొంచెం సేపు నానపెట్టుకుంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. సో ఆన్ చేసేసాం ప్యాన్ కూడా. సో గ్రీస్ చేసుకోవాలి కదా మనం ఫస్ట్. లైట్ గా గ్రీస్ అంటే ఆల్రెడీ నూనె మనం ఏంటంటే మనం అక్కడ దాంట్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ లేకుండా కొంచెం బెటర్ గా ఉంటుంది. జస్ట్ కింద అంటుకోకుండా, ఎందుకంటే ఈ రవ్వ ఏదైతే ఉందో కొంచెం డెఫినెట్ గా కొంచెం కింద అంటుతూ ఉంటుంది అనమాట, అందుకే జాగ్రత్తగా ఉండాలంటే. అండ్ ఇది కొంచెం థిక్ గా వస్తుంది అనుకుంటున్నా, కొంచెం థిక్ గా, ఎందుకంటే రవ్వ వేసాం.
అండ్ ఆ స్టఫ్ ఏదైతే వేస్తామో కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది అవును, లేదంటే ప్లెయిన్ గా సన్నగా ఉంటే మరి ఏం తిన్నట్టు కూడా ఉండదు, స్ప్రౌట్స్ తిన్నట్టే ఉంటుంది. అండ్ ఇలా ఎందుకు కంబైన్ చేసామంటే యాక్చువల్లీ డిన్నర్ టైంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నైట్ టైం తీసుకోవచ్చు మరి ఫుడ్. ఎందుకంటే అంటే స్ప్రౌట్స్ ఇప్పుడు ఎలాగో కుక్ చేసాం కాబట్టి, అండ్ ఆల్సో ప్లెయిన్ దోశ చాలా మంది తింటూ ఉంటారు డిన్నర్స్ కి, అలా తీసుకుంటే కడుపు నిండదు అండ్ బ్యాలెన్స్డ్ గా కూడా కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా మనము కొంచెం రవ్వ వేసుకుని స్ప్రౌట్స్ వేసుకుని చేసుకుంటామో కొంచెం హెవీగా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది కాబట్టి అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అందుకనే మనము ఇలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ప్యాన్ వేడెక్కిపోయింది. ఓకే ఓకే, సో అట్టు వేసేసుకుందాం. సో రెగ్యులర్ దోశ కంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట బ్యాటర్ కూడా. అవును, ఓకే, సో ఇవి వేసేనా? యా, సో ఓకే, సో చక్కగా దోశ చివర్లో కూడా చాలా పైకి వచ్చేస్తుంది. సో నూనె లేకుండా గానే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అండ్ మామూలుగా అందరూ ఇలా పోస్తూ ఉంటారు, అవసరమే లేకుండా చక్కగా చేసుకున్నాము. అండ్ రవ్వ కూడా వేసాం కాబట్టి అయినా కూడా అసలు త్వరగానే కుక్ అయిపోయింది కదా. సో మరి సర్వ్ చేసేసుకుందామా? ఎస్, పర్ఫెక్ట్. కొంచెం ముందే ఇది ఇలా మనం చేసుకున్నాము అంటే పడకుండా కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. పర్ఫెక్ట్. ఓకే, సో పచ్చి ఉల్లిపాయలు కూడా వేసేస్తాను పైనుంచి. ఓకే, సో పచ్చిగా ఎలాగో అందరికి దోసకి బాగా నచ్చుతూ ఉంటుంది కాబట్టి డన్. మిక్స్డ్ స్ప్రౌట్స్ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, రవ్వ 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, దోస పిండి 1 కప్పు. మిక్స్డ్ స్ప్రౌట్స్ రవ్వ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక స్ప్రౌట్స్ తగినంత ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో దోస పిండి, నానబెట్టిన రవ్వ, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని పాన్ లో నూనె పోసి దోశలాగా వేసుకొని పైన స్ప్రౌట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కాలాక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని పైన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ రవ్వ దోశ రెడీ.